హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 1కి సంబంధించిన నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిలో మెథడ్ 5 గురించి డిస్కస్ చేద్దాం. సార్, ఈ ప్రాబ్లం మెథడ్ 5 అని ఎట్లా గుర్తుపట్టాలి? 1, 2, 3, 4 ఎందుకు చేయకూడదు? ఒక్కసారి రఫ్లో చూద్దాం. సో ఫస్ట్ మనము ఇచ్చిన ఈక్వేషన్ అనేది mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది అని అబ్జర్వ్ చేయాలి. సో లీనియర్ ఇన్ y, లీనియర్ ఇన్ x, బెర్నౌలీస్ ఈక్వేషన్. సో అలా లేదన్నమాట. ఇది లీనియర్ ఇన్ y x బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x. బెర్నౌలీస్ ఈక్వేషన్లో రైట్ సైడ్లో q ఆఫ్ x ఇంటూ y పవర్ n అలా ఉండాలి. సో కాబట్టి అట్లా ఏం కనిపించట్లేదు. మరి ఇచ్చిన ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఫామ్ రూపంలో ఉంది. సో ఇప్పుడు mని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం, డో m బై డో y. nని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాను. రెండు ఈక్వల్ అవుతే అప్పుడు మన ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, అదేవిధంగా సో ఇవి రెండు నాట్ ఈక్వల్ అవుతే డో ఎం బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్, ఆ రెండు నాట్ ఈక్వల్ అవుతే అప్పుడు మన ఈక్వేషన్ని నాట్ అన్ ఎగ్జాక్ట్ డి అని చెప్పచ్చు. నాట్ అన్ ఎగ్జాక్ట్ డి. మరి నాట్ అన్ ఎగ్జాక్ట్ డిలో మనకి 5 మెథడ్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ మెథడ్ ఇన్స్పెక్షన్ మెథడ్. ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే అది ప్రాబ్లం ఫార్ములాని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, మన ప్రాబ్లంలో చూడండి డి ఆఫ్ ఎక్స్ వై. సో డి ఆఫ్ ఎక్స్ వైని ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్గా రాసుకోవచ్చు. అదేవిధంగా డి ఆఫ్ ఎక్స్ బై వై, డినామినేటర్లో వై స్క్వేర్ ఉంటుంది, న్యూమరేటర్లు వై నుంచి స్టార్ట్ చేయాలి. వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై, d of x by y, d of e power x by y, d of tan inverse x by y అట్లా వచ్చేలాగా ఫార్ములాని వచ్చేలాగా చేస్తే అది ఇన్స్పెక్షన్ మెథడ్ అంట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో వాటిని ఆ ఫార్ములాస్ వచ్చేలాగా లేదు, వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. సో కాబట్టి అలాంటి ఛాన్స్ ఎక్కడా లేదు మనకి. ఎక్స్ డివై వై డిఎక్స్ అట్లా ఫార్ములాస్ ఏం రావు. ఓకే, సో ఇన్స్పెక్షన్ మెథడ్ని అప్లై చేయకూడదు. రెండవది, మన ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఏమో చూడాలి. హోమోజీనియస్ మెథడ్ అంటాము. సో అంటే ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్గా ఉండాలి, ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్. ఇక్కడ చూడండి ఎక్స్కి 1, వైకి పవర్ 4. ఓకే, సో మళ్ళీ ఇది వేరియబుల్ ఈ పవర్ వై అది తీసుకోకూడదు. సో మొత్తం ఇక్కడ 5 అన్నమాట. ఇక్కడ 1, 4, మళ్ళీ 1. కాబట్టి పవర్స్ అన్నిటికీ సేమ్ లేదు. కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. సో మరి ఇది కూడా కాదు. ఎన్లో కూడా చూడండి ఇక్కడ 2, 4, 6, మళ్ళీ 4, అక్కడ 1. కాబట్టి పవర్ సేమ్ కాదు. నెక్స్ట్ మూడవది, ఇచ్చిన ఈక్వేషన్ అనేది y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై. అలా ఉందా ప్రాబ్లం అనేది? లేదు, y ఇంటూ లాగా ఉండాలి, x ఇంటూ లాగా ఉండాలి. కాబట్టి సో అలా ఏం లేదు. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సో ఈ మెథడ్ కాదు అని చెప్పచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్లో మనం ఐఎఫ్ని కనుక్కోవడానికి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఆర్ కే డిఎక్స్ ఇది అన్నమాట. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్, కే అంటే రియల్ నంబర్. ఓకే, సో అలా రావాలి. ఇది కావాలంటే మనకి దేన్ని ఉపయోగించి చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కానీ కే కానీ రావాలంటే డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ డివైడెడ్ బై ఎన్. దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్. ఓకే, సో ఇలా కనుక్కున్న తర్వాత ఆ ఫంక్షన్ అంతా ఎక్స్లోకి మారిపోతే అప్పుడు మెథడ్ 4 అని ఫిక్స్ చేయొచ్చు. ఓకే, ఇలా వచ్చిన ఐఎఫ్ని మనం ఈక్వేషన్ 1తో అట్లా మల్టిప్లై చేసేస్తే నాట్ అండ్ ఎగ్జాక్ట్ కూడా ఎగ్జాక్ట్గా మారిపోతుంది.
సరే, మెథడ్ 5లో ఐఎఫ్కి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ వై డివై ఆర్ కే డివై. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఈ టర్మ్ రాయాలి. మెథడ్ 5లో డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై బై క్యాపిటల్ ఎం. దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై ఆర్ కే కూడా రావచ్చు, రియల్ నంబర్ అని రావచ్చు. సరే, ఇప్పుడు 3 మెథడ్స్ అయిపోయినాయి కదా. 4-5లో ఏ మెథడ్ ఇది? 4-5లో ఏ మెథడ్ అంటే చూడండి, ఫస్ట్ మనం ఇది కనుక్కుంటాం. ఇదంతా దట్ ఈస్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్లోకి వస్తే అప్పుడు మెథడ్ 4 అని ఫిక్స్ చేయొచ్చు. ఇన్ జనరల్గా నేను ఏం చెప్పానంటే మెథడ్ 4-5ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఎంలో టర్మ్స్ ఎక్కువగా ఉంటే బై ఎన్ అంటే సో మెథడ్ 4ని అప్లై చేయాలి. ఎన్లో ఎక్కువ టర్మ్స్ ఉంటే బై, ఎంలో ఎక్కువ ఉంటే బై ఎన్, ఎన్లో ఎక్కువ ఉంటే బై ఎమ్. సో అంటే మెథడ్ 5ని అప్లై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇది ఎమ్, ఇది ఎం. ఎంలో 2 టర్మ్స్ ఉన్నాయి, ఎన్లో 1 టర్మే ఉంది. ఎంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టర్మ్స్ బై ఎన్ చేయాలంటే మెథడ్ 4ని ఫిక్స్ చేయాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చెప్పాను, ఎగ్జాంపుల్స్ చూడండి. సో అయితే ఇక్కడ ఎంలో 3 టర్మ్స్ ఉన్నాయి, 1 2 3. ఎన్లో కూడా 3 టర్మ్స్ 1 2 3. ఎస్, ఇట్లా ఈక్వల్గా ఉన్నాయి కదా. అప్పుడు ఇంకేం చేయాలంటే మనం చూడండి, అప్పుడు ఏం చేయాలో చెప్తున్నా. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్కి మనం డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ కనుక్కుంటాము. ఓకే, దాని తర్వాత బై ఎన్ చేస్తాను. అంత ఫంక్షన్ ఎక్స్ వేరియబుల్స్లోకి రావాలి. ఒకసారి రఫ్లో చెప్తాను చూడండి. క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు 2xy పవర్ 4 ఈ పవర్ వై ప్లస్ 2xy క్యూబ్ ప్లస్ వై. ఇప్పుడు ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి. యాక్చువల్గా మనము గివెన్ ఈక్వేషన్ని ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేశాక డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ కనుక్కున్నాక నాట్ ఈక్వల్ వస్తుంది. దాని తర్వాత స్టెప్ నేను చెప్పేది రఫ్లో చెప్తున్నా. దాని తర్వాత నేను ఇది చేస్తాను. ఓకే, ఇది రఫ్లో క్యాలిక్యులేట్ చేయాల. ఓకే, నెక్స్ట్ చూడండి, డో ఎం బై డో వై అంటే ఎంని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ నీకు సంబంధం లేదు కాబట్టి ఇక్కడ చూడండి, వైతో చేస్తున్నాం. 2 టర్మ్స్ ఉన్నాయి, 2x కాన్స్టెంట్. ఓకే, అవుట్ సైడ్లో రాసి ఇంకా 2 వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉంటే యూ బై యూవి హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. uv dash plus vu dash when 2 terms are in multiplied then apply uv whole dash formula. okay, yes. సో ఒకదాని u ఒకదాని v అనుకోండి. u అంటే రాస్తున్నా y పవర్ 4, e పవర్ y డాష్ అంటే డిఫరెన్షియేషన్, v డాష్ అంటే e పవర్ y కి డిఫరెన్షియేషన్ e పవర్ y ప్లస్ v అంటే ఏంటి e పవర్ y, u డాష్ y పవర్ 4 కి డిఫరెన్షియేషన్ 4y క్యూబ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ y టర్మ్ ఉంది ప్లస్ y క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3y స్క్వేర్ 3 ఇంటూ 2 6xy స్క్వేర్ y యొక్క డిఫరెన్షియేషన్ 1 ఇది అన్నమాట. ఓకే, మళ్ళీ మనం 2తో మల్టిప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలా, ఎంని వైతో పార్షియల్, ఎం కాదు ఎన్ కదా, ఇదంతా ఎన్ రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ వై పవర్ 4 ఈ పవర్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అదేవిధంగా మైనస్ 3x. సో అందరికీ డౌట్ కాబట్టి మెథడ్ 4 5 అనేది ఎట్లా తెలుసుకోవాలి అనే దానికి చెప్తున్నాను. ఓకే, ఎస్. సో ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, ఓన్లీ ఎక్స్తోనే చేస్తున్నాం, వై మనకు సంబంధం లేదు. చూడండి, ఎక్స్ ఇక్కడ ఉంది, ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x ఇంకా వై పవర్ 4 ఈ పవర్ వై అలానే రాసాయి, మైనస్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x పక్కన వై స్క్వేర్ అలానే ఉంటుంది, 3x యొక్క డిఫరెన్షియేషన్ 3. ఎస్, ఇప్పుడు చూడండి దీన్ని అప్లై చేద్దాం. డో ఎం బై డో వై అంటే ఇది రాస్తున్నా, మల్టిప్లై చేయండి ఎక్స్తో. 2x వై పవర్ 4 ఈ పవర్ వై ప్లస్ 4 ఇంటూ 2 8 అవుతుంది. ఓకే, ఇదంతా ఉంది కాబట్టి నెక్స్ట్ 2x ఈ పవర్ వై 2 ఇంటూ 4 8 రాసేస్తున్నాను, 8 ఇంటూ ఎక్స్ వై క్యూబ్. చూడండి ఇంకొకసారి చెప్తున్నాను, 2x ఈ పవర్ వై పవర్ 4
నెక్స్ట్ 4 into 2 8 x y cube e power y. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇది ఇలానే రాస్తున్నా 6x y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ డో n బై డో ఎక్స్ అంటే ఇదంతా 2x e పవర్ y పవర్ 4 మైనస్ 2x y స్క్వేర్ మైనస్ 3 బై n. n అంటే ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదన్నా కామన్ టర్మ్స్ న్యూమరేటర్లు డినామినేటర్లో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏముండదు. ఏదో ఒక టర్ము మాత్రమే క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి మైనస్ 2x y పవర్ 4 e పవర్ y. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమన్నా అవుతాయా అంటే ఇక్కడ 8x e పవర్ y క్యూబ్, ఇక్కడ 8x e పవర్ y లేదు. సో కాబట్టి ప్లస్ 6x y స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 8x y స్క్వేర్ 1 మైనస్ ప్లస్ 3 అవుతుంది, 4 అవుతుంది. సో డినామినేటర్లో ఏం కామన్ తీయలేము అంటే ఆ ఫంక్షన్ అంతా ఎక్స్ వేరి మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మిగిలాలి, అలాంటి ఛాన్స్ లేదు చూడండి. ఓకే, సో మెథడ్ 4ని అప్లై చేయకూడదు. సో ఇంకా మెథడ్ 5 అన్నమాట. మరి ఇంకా మెథడ్ 5ని నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూద్దాం. ఎస్, చూడండి ఇంకా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2xy పవర్ 4 ఇంటూ ఈ పవర్ y ప్లస్ 2xy క్యూబ్ ప్లస్ y ఇంటూ dx ప్లస్ x స్క్వేర్ y పవర్ 4 e పవర్ y మైనస్ x స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ మైనస్ 3x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. దానికి ఒక నంబర్ ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని mdx ప్లస్ ndyతో కంపేర్ చేస్తున్నాను. సో కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ mdx plus ndy is equal to 0 we get. So m అంటే dx కోఎఫిషియంట్. సో m is equal to 2xy పవర్ 4 e పవర్ y plus 2xy క్యూబ్ ప్లస్ y. ఎస్, ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, వైతో చేస్తున్నప్పుడు ఇక్కడ 2x కాన్స్టెంట్, అది అవుట్ సైడ్లో రాయాలి. మల్టిప్లైర్లో ఉన్నప్పుడు ఆ ఎక్స్ టర్మ్స్ని పక్కన పెట్టుకోండి. జనరల్గా 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను. సో 2 వేరియబుల్స్ మల్టిప్లైర్స్లో ఉన్నాయంటే యువి హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. ఇంతకుముందు చెప్పాను కదా. సో యువి డాష్ ప్లస్ వి యూ డాష్, ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టుకొని ఇంకొక దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. వై పవర్ 4 కాన్స్టెంట్ యూ అనుకున్నాక వి డాష్ అంటే ఈ పవర్ వైకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ వైఏ ప్లస్ వి అంటే ఏంటి ఈ పవర్ వై. యూ డాష్ అంటే వై పవర్ 4కి డిఫరెన్షియేషన్ 4y క్యూబ్. ఓకే, ఎక్స్ క్యూబ్కి 3x స్క్వేర్ ఎలానో వై పవర్ 4కి 4y క్యూబ్. నెక్స్ట్ అయిపోయిందా ఇది. ఇక్కడ మళ్ళీ మల్టిప్లైర్స్లో ఉన్న ఎక్స్ వై. సో అప్పుడు 2x కాన్స్టెంట్, 2x కాన్స్టెంట్ కదా, అవుట్ సైడ్లో రాసేద్దాం, డైరెక్ట్గా చేసేద్దాం. నేను వై క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3y స్క్వేర్, 3 into 2 6 xy స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ వైకి డిఫరెన్షియేషన్ 1. నెక్స్ట్ n ఇక్కడ రాద్దాం. n is equal to x square y power 4 e power y minus x square into y square minus 3x. Yes, so that is dou m by dou y is equal to multiply చేయండి 2x తో ఈ 2 టర్మ్స్ ని 2x y power 4 e power y plus 4 into 2 8 అవుతుంది, x e power y y cube. ఓకే,
నెక్స్ట్ +6 ఇంటూ ఎక్స్ వై స్క్వేర్ +1. ఇప్పుడు ఎన్నుని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నప్పుడు వైని అట్లనే రాయండి. సో ఇక్కడ చూడండి ఎక్స్తో చేస్తున్నాం కదా, సో ఈ y⁴ e⁻y అవుట్ సైడ్లో రాయండి. x² డిఫరెన్షియేషన్ ఎంత 2x, కాబట్టి అది ఇక్కడ రాసాను 2x ఇంటూ y⁴ e⁻y. మళ్ళీ ఇక్కడ x² ఉంది, x² డిఫరెన్షియేషన్ 2x, పక్కన y² అలానే ఉంటుంది, -3x యొక్క డెరివేటివ్ -3. ఈ రెండు నాట్ ఈక్వలే కాబట్టి సో therefore ∂m/∂y is not equal to ∂n/∂x. Therefore given equation is not an exact D అని చెప్పచ్చు. Therefore given equation is not an exact D. ఓకే, మెథడ్ 4 అయినా 5 అయినా 2 అయినా 3 అయినా ఇక్కడ వరకు కామన్. ఓకే, మరి ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి చెక్ చేసాం. ఇన్స్పెక్షన్ మెథడ్ కాదు, హోమోజీనియస్ కాదు, y ఇంటూ f(x/y) dx అట్లా కూడా కాదు. నెక్స్ట్ 4వ 5వది అని చెప్పాను. 4వది చేసాం, సింప్లిఫికేషన్ చేసాం, అదంతా ఎక్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ టర్మ్స్ మిగిలాల, అక్కడ ఆ ఛాన్స్ లేదు. సో ఇప్పుడు అయితే నేనేం చెప్పాను, మెథడ్ 5 అని చెప్పాను. సో ఐఎఫ్ని కనుక్కోవాలి అంటే ఫస్ట్ చూడండి, ∂m(n) ఉంది కదా, అది రాయాల. ∂n/∂x మైనస్ ∂m/∂y డివైడెడ్ బై M. ఈ వాల్యూ కనుక్కుందాం. ఈ వాల్యూ కనుక్కుంటే దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ y. వైలోకి అయినా రావాలి, లేకుంటే కాన్స్టెంట్లోకి అయినా రావాలి. ఓకే, ∂n/∂x అంటే అదంతా రాయండి. 2x y⁴ e⁻4. e⁻4 వైనా ఇది e⁻y. ఓకే, e⁻y అది చూడండి ఇక్కడ ఉంది. నెక్స్ట్ -2xy² -3 మైనస్ ∂m/∂y. సో దీన్ని మైనస్తో మల్టిప్లై చేసేయండి, డైరెక్ట్గా మైనస్తో మల్టిప్లై చేస్తున్న 2x y⁴ e⁻y. ఇక్కడ ఉన్న ప్లస్ మైనస్ అవుతుంది, 8 ఇంటూ ఎక్స్ e⁻y y³. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ అయిపోతుంది, 6xy². ఇక్కడ ఉన్న ప్లస్ మైనస్ అయిపోతుంది, కాబట్టి ∂n/∂x రాశాను. మైనస్ ఆఫ్ సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి, డివైడెడ్ బై క్యాపిటల్ M అని చెప్పాను. క్యాపిటల్ M అంటే ఏంటి, ఇదే కదా. చూడండి 2x y⁴ e⁻y ప్లస్ 2xy³ ప్లస్ y. ఓకే, సరే, మరి ఏదైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 2x y⁴ e⁻y మైనస్ 2x y⁴ e⁻y క్యాన్సిల్. నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ ఇంకా ఏం లేవు, మరి చూద్దాం. ఇక్కడ -2xy² ఉంది, అదేవిధంగా -6xy², అవి రెండు లైక్ టర్మ్స్, రెండింటిని యాడ్ చేస్తే -8xy² అవుతుంది. ఓకేనా, -3 -1 ఎంత, -4 అవుతుంది. నెక్స్ట్ స్టెప్, చూడండి ∂n/∂x మైనస్ ∂m/∂y డివైడెడ్ బై M ఈజ్ ఈక్వల్ టు. సరే, సో ఫస్ట్ ఏదైనా మీరు ఈ టర్మ్స్ అయినా రాయొచ్చు. -8x e⁻y ఇంటూ y³ అది రాస్తున్నాను, ఈ టర్మ్ రాస్తున్నాను ఫస్ట్. -8x e⁻y ఇంటూ y³. ఓకే, ఇప్పుడు -2x² -6xy², -8y², ఆ రెండింటిని యాడ్ చేస్తే, ఎందుకంటే లైక్ టర్మ్స్, అవి రెండింటికి సేమ్ పవర్, వేరియబుల్ కూడా సేమే. ఓకే, ఇక్కడ 2 వేరియబుల్ x y, xకి పవర్ 1 కాబట్టి దాన్ని లైక్ టర్మ్స్ అని చెప్తా, అప్పుడు మీరు యాడ్ చేయొచ్చు.
నెక్స్ట్ -3 -1 -4. ఎస్, డినామినేటర్లో సో ఈ టర్మ్స్ని అట్లనే రాసేద్దాం. 2x y పవర్ 4 e పవర్ y ప్లస్ 2x y క్యూబ్ ప్లస్ y. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోంచి న్యూమరేటర్లోంచి మైనస్ని 4ని కామన్ తీసేద్దాం. అప్పుడు 4 to 8 ఎక్స్ వై స్క్వేర్ అలా వచ్చేస్తుంది. మనకి ఓన్లీ కామన్ తీసేస్తే డినామినేటర్లో క్యాన్సిల్ అయ్యే టర్మ్ వస్తుంది. అట్లనే వైని కూడా కామన్ తీస్తాం డినామినేటర్లో వై తీసేద్దాం, న్యూమరేటర్లో -4ని కామన్ తీసేద్దాం. సో కాబట్టి -4ని కామన్ తీస్తే ఇక్కడ మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది. 4 to 8 ఇంకా 2x y క్యూబ్ ఇంటూ ఈ పవర్ y. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకో. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8x y క్యూబ్ ఈ పవర్ y. మైనస్ కామన్ తీసాను, ప్లస్ అయిపోతుంది. ఓకే, సో 4 to 8 ఓన్లీ నేను 8ని కామన్ తీసాను. ఇంకా ఎక్స్ వై స్క్వేర్ అలానే ఉంటుంది. -4 + 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డినామినేటర్లు అన్నిట్లో నుంచి మనము 2ని కామన్ ఎక్కడ తీస్తాం? ఈ లాస్ట్ టైంలో 2 లేదు, వైని మాత్రమే కామన్ తీయాలి. అప్పుడు డినామినేటర్లో 2x y క్యూబ్ ఈ పవర్ y ఉంటుంది, ఒక y పోయింది కాబట్టి, ప్లస్ 2x y స్క్వేర్, ఒక y కామన్ తీసాం, ప్లస్ y. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ y అని చెప్పచ్చు, ఎఫ్ ఆఫ్ y అంటాము. సో మెథడ్ 4లో మనం రఫ్లో చెక్ చేసాము, అదంతా ఎక్స్ లేక రాదు, క్యాన్సిల్ ఇలా అవ్వదు అనమాట. అది అనమాట రీజన్ మెథడ్ 5A ఎందుకు చేయాలి అని. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ వై డివై. సో దట్ ఈస్ ఈక్వల్ ఈ పవర్ ఇంటెగ్రల్ -4 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న 1/y డివై ఈ పవర్ -4. ఇంటెగ్రల్ 1/y లాగ్ y అవుతుంది. ఇంటెగ్రల్ 1/x లాగ్ x ఎట్లను 1/yకి లాగ్ y అలా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్, దీన్ని లాగ్ y పవర్ -4 రాయొచ్చు. ఎందుకంటే ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. అగైన్ లాగ్ ఎక్స్ పవర్ ఎం లాగ్ ఎక్స్ రాయొచ్చు. అంటే మైనస్, దీన్ని ఇలా రాయొచ్చు, ఇలా రాసిందాన్ని ఇలా రాయొచ్చు, -4 లాగ్ y. ఓకేనా, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయింది, y పవర్ -4. ఎస్, ఇలా వచ్చిన ఐఎఫ్ వాల్యూని మనము గివెన్ ఈక్వేషన్ నెంబర్ 1తో మల్టిప్లై చేస్తాం. అలా చేసిన తర్వాత మళ్ళీ m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేస్తాము. m1 yతో n1 xతో డెరివేటివ్ చేస్తాం, పార్షియల్ డెరివేటివ్. రెండు ఈక్వల్ అవుతాయి, అప్పుడు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అవుతుంది. మళ్ళీ దానికి సొల్యూషన్ని కనుక్కోవాలి. ఓకేనా. ఎస్, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ చూడండి, ఒక లైన్ రాస్తున్నా, మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్. ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే దెన్ 1 బికమ్స్. చూడండి 1 ప్రాబ్లం ఇదే కదా, ఆ ప్రాబ్లంని మీరు ఏంటి y పవర్ -4, దాన్ని ఇంకొక విధంగా కూడా రాయి, 1/y పవర్ 4. ఓకేనా, ఇది ఈజీగా ఉంటుంది. ఎస్, మల్టిప్లై చేస్తున్నా, 1/y పవర్ 4 ఇంటూ 2xy పవర్ 4 ఇంటూ ఈ పవర్ y ప్లస్ 2xy క్యూబ్ ప్లస్ y ఇంటూ dx ప్లస్ సెకండ్ టర్మ్ని కూడా 1/y పవర్ 4తో మల్టిప్లై చేయాలి. 1/y పవర్ 4 x స్క్వేర్ y పవర్ 4 ఈ పవర్ y మైనస్ x స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ -3x ఇంటూ dy. ఎస్, మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్ని 1/y పవర్ 4తో మల్టిప్లై చేసి, మల్టిప్లైర్లో ఉంది, డివిజన్లో ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, చూడండి, y పవర్ 4 ఇక్కడ క్యాన్సిల్. ఇక్కడ న్యూమరేటర్లో ఏముంటుంది, ఓన్లీ 2x ఈ పవర్ y ఉంటుంది. ఓకేనా, ప్లస్
మళ్ళీ చూడండి y క్యూబ్ y పవర్ 4 ఇంకా 1/y ఉంటుంది డినామినేటర్లో, అంటే 2x/y. ఓకేనా. నెక్స్ట్ y/y పవర్ 4 1/y క్యూబ్, y/y పవర్ 4 అంటే ఏంటి 1/y క్యూబ్. ఓకే, dx ప్లస్ ఇప్పుడు కూడా దీన్ని 1/y పవర్ 4తో మల్టిప్లై చేద్దాం. y పవర్ 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలింది x² ఇంటూ e పవర్ y మైనస్ మళ్ళీ y² క్యాన్సిల్, ఇంకా 1/y² ఉంటుంది, అక్కడ x²/y² మైనస్ ఇంకా 3x/y పవర్ 4 dy ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక నంబర్ 2. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మళ్ళీ m1 dx ప్లస్ n1 dy లాగా ఉంది. సో కంపేరింగ్ the above equation with m1 dx plus n1 dy is equal to 0 we get. Okay, so ఇదంతా m1 is equal to 2x e power y plus 2x/y plus 1/y cube. ఇప్పుడు m1ని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి, ఓన్లీ yతో చేయండి, xతో అవసరం లేదు. e పవర్ yకి డిఫరెన్షియేషన్ e పవర్ yని, అంటే 2x e పవర్ y. నెక్స్ట్ 2x కాన్స్టెంట్ అలానే రాస్తున్నా, 1/yకి డిఫరెన్షియేషన్ 1/xకి మైనస్ 1/x². ఓకే, నెక్స్ట్ 1/y క్యూబ్ డిఫరెన్షియేషన్ మైనస్ 3/y పవర్ 4. సో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి దీన్ని చెప్తున్నా, ఎట్లా రాశారు సార్ మీరు, 1/y క్యూబ్ యొక్క డిఫరెన్షియేషన్ కదా, దాన్ని y పవర్ -3 రాయొచ్చు. d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1, n అంటే -3, x అంటే ఇక్కడ y పవర్ n మైనస్ 1, అంటే -3 -1 అంటే -3 y పవర్ -4 రాయొచ్చు, అంటే దీన్నే -3/y పవర్ 4. దీన్ని కూడా ఇదే 1/yని న్యూమరేటర్కి తీసుకెళ్తే y ఇన్వర్స్ అవుద్ది, మళ్ళీ ఈ ఫార్ములాను అప్లై చేయాల్సి ఉంటుంది. సో m1/y 2x e పవర్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, ఒక x క్యాన్సిల్ అవుతుంది, 2/x. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, 3 ఇక్కడ y కాబట్టి క్యాన్సిల్ అవ్వదు, సారీ ఇక్కడ ఒక చిన్న పాయింట్, 2x ఇక్కడ కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను, 1/yకి డిఫరెన్షియేషన్ -1/y², ఇంతకుముందు x వేరియబుల్ రాశాను. నెక్స్ట్ ప్లస్ 1/y క్యూబ్కి డిఫరెన్షియేషన్ -3/y పవర్ 4. ఎస్, ఇప్పుడు చూడండి ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది, 2x/y². ఓకేనా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 3/y పవర్ 4. ఇది ఇప్పుడు n1 రాద్దాం, n1 ఈజ్ ఈక్వల్ టు x² ఇంటూ e పవర్ y మైనస్ x²/y² మైనస్ 3x/y పవర్ 4. ఇప్పుడు ఈ n1ని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. చెప్పండి, xతో చేస్తున్నా, x²కి డిఫరెన్షియేషన్ 2x, పక్కన e పవర్ y. ఎస్, రెండు కరెక్టే చూడండి. నెక్స్ట్ మైనస్ xతో చేయాలి, x²కి డిఫరెన్షియేషన్ 2x/y². ఎస్ చూడండి. నెక్స్ట్ xకి డిఫరెన్షియేషన్ 1 మైనస్ 3/y పవర్ 4. ఎస్, రెండు ఈక్వల్. నాట్ అండ్ ఎగ్జాక్ట్ని కూడా ఎగ్జాక్ట్ లాగా చేసాం బై యూజింగ్ ఐఎఫ్ని ఉపయోగించి. therefore m1/y is equal to n1/x. అంటే ఈక్వేషన్ 2 ఎగ్జాక్ట్ డి అవుతూ సొల్యూషన్ రాస్తే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఓకే, లాస్ట్ 2 steps. therefore equation 2 is an exact D. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ టు ది ఈక్వేషన్ 2 ఈజ్ ఫార్ములా ఇంటెగ్రల్ m1 dx, ఇక్కడ y కాన్స్టెంట్, y is constant, ప్లస్
ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x into dy is equal to c. ఓకేనా? సో ఇంటెగ్రల్ m1 అంటే ఇదంతా రాసేయండి, 2x e పవర్ y ప్లస్ 2x by y ప్లస్ 1 by y క్యూబ్. ఓకే, m1 dx రాశాను ప్లస్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x. n1లో ఉన్న టర్మ్స్ 3 ఉన్నాయి, xతో ఇన్వాల్వ్ అవ్వకూడదు, అంటే x వేరియబుల్ ఉండకూడదు. x ఉంది తీసుకోవద్దు, x ఉంది తీసుకోవద్దు, x ఉంది తీసుకోవద్దు. కాబట్టి 0 into dy, 0 into dy is equal to c. ఎస్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంకా ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ y కాన్స్టెంట్ అని చెప్పాను, వైని అవుట్ సైడ్లో రాసేయాలి, y టర్మ్ని y పవర్ y. అదేవిధంగా x 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను, ఇంకా xని అట్లనే ఉండనివ్వండి, x dx ప్లస్ 2 by y కాన్స్టెంట్ ఇంటెగ్రల్ x dx ప్లస్ 1 by y క్యూబ్ కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dx ఈజ్ ఈక్వల్ టు c. అది 0 into anything 0. సో 2 e పవర్ y, xకి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 ప్లస్ 2 by y, మళ్ళీ xకి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 ప్లస్ 1 by y క్యూబ్. ఇంటెగ్రల్ dx అంటే x ఈజ్ ఈక్వల్ టు c. మళ్ళీ 2 2 క్యాన్సిల్, సో ఫైనల్గా x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ y ప్లస్ x స్క్వేర్ బై y ప్లస్ x by y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.